ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చట్టబద్ధత కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విస్మరించిందన్నారు. 2.5 ఏళ్లు గడిచినప్పటికీ కాంగ్రెస్ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చడంలో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. దీంతోనే తమ డిమాండ్ల సాధన కోసం రేడెక్కి ప్రజా సమస్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికుల గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడే మన వాళ్ళందరూ చెప్పినట్టు ఎంత దారుణం అంటే వీళ్ళు చెప్పుకునేదేమో ప్రజాపాలన అని చెప్తారు. ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేసుకుంటామంటే కూడా వాళ్ళు పైసలు పెట్టి తెచ్చుకున్నటువంటి టెంట్ను కూడా వీకేసిండ్రంటే ఇది ప్రజాపాలన ఎట్లయితే రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వీళ్ళు ఆర్టీసీ వాళ్ళంటే ఖాళీ కార్మికులే కాదు, ప్రతి ఒక్కరిని ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి మన పిల్లలు చదువుకోవాలన్నా కావాల్సిన వాళ్ళు ఆర్టీసీ వాళ్ళే, మనము ఉద్యోగాలకు పోవాలన్నా కావాల్సిన వాళ్ళు ఆర్టీసీ వాళ్ళే. నిరుద్యోగులు పోయి పెన్షన్ తెచ్చుకోవాలా, ఇంకేడికన్నా పోలీస్ స్టేషన్ పోవాలా, లేకపోతే హాస్పిటల్ పోవాలా, ఇంకేడికన్నా పోవాలంటే వీళ్ళన్నిటికీ కూడా కర్త కర్మ క్రియలంతా ఆర్టీసీ వాళ్ళు. గాళ్ళతోటి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు ఉద్ధరిస్తాడని చెప్పి ఏమన్నా అర్థం చేసుకోవాలా. వాళ్ళు ఏమడుగుతున్నారు చెప్పు? కేసీఆర్ గారి హయాం లోపల చట్టబద్ధత కల్పించినటువంటి క్యాబినెట్ ఆమోదించి గవర్నర్ సంతకమయ్యి జీవో ఇచ్చిండ్రు. ఏమి? ఆర్టీసీని గవర్నమెంట్ లోపల ప్రభుత్వం లోపల విలీనం చేస్తున్నామని జీవో ఇచ్చిండ్రు. అరే జీవోను ఇంప్లిమెంట్ చేయవా బాబు అంటే మేమే చేసేటోళ్ళం, కానీ ఎలక్షన్ కోడ్ వచ్చినందుకు అది ఆగిపోయింది. నిజంగా చెప్పాలంటే ఎప్పుడో ఇంప్లిమెంట్ అవుతుండే. ఇక వీళ్ళు వచ్చి దాన్ని 2.5 సంవత్సరాలు అయితే మొత్తం వండిపెట్టి